తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఏం చేస్తున్నాను చూసారా, వంకాయలతో ఏం ఐటెం చేద్దామని అనుకుంటున్నారు. నేను ఈ వంకాయలతో బజ్జీలు అయితే చేద్దామని అనుకుంటున్నాను. యమ్మీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వంకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీకి ఒక 7-8 వంకాయలు అయితే వచ్చాయి. నేను వీటిని ఇప్పుడు మంచిగా బజ్జీలు చేస్తాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. వంకాయలు ఇలా తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ముందైతే శనగపిండి ప్రిపేర్ చేసుకుందాము. బజ్జీలకు శనగపిండి అయితే కావాలి కదా. శనగపిండి కొంచెం తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం బియ్యపిండి కలుపుకోవాలి. ఒక 3 స్పూన్ల బియ్యపిండి కలుపుకున్నాను. ఎందుకంటే కరకరలాడాలి కదా, అందుకోసమని బియ్యపిండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత ఇందులో వంట సోడా, లైట్గా వంట సోడా వేసుకుందాము. ఇంతేనండి. కొంచెం కారం వేసుకుందాము. వీటిని బాగా కలుపుకుందాము. మంచిగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇవన్నీ ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. శనగపిండిని కలుపుకొని ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కొన్నిగా వాటర్ పోసుకొని మంచిగా జారుడుగా మెత్తగా కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా జారుడుగా అయితే పట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులను వేయించి పెట్టుకున్నాను. వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు, ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిపాయ, సాల్ట్, తగినంత సాల్ట్, తర్వాత కారపొడి, లైట్గా కారపొడి వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ కారము. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు, ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందాము. పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటిని ఈ విధంగా స్టఫింగ్ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలను కడుక్కొని మంచిగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఘాటు ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వీటిని ఏంటంటే పురుగుందా లేదా కూడా చూసుకోవాలి లోపల. ఇప్పుడు వీటిని ఒక సగం, అంటే ఇవి మీడియంగా వేయించుకోవాలి. వంకాయలు అనేటిది మీడియంగా వేయించుకొని తీసేసుకుందాము. ఇప్పుడు వంకాయలు అనేవి ఇందులో వేస్తున్నాను. ఆయిల్ అనేది ఇంకా కాగలేదు. వంకాయలు ఇలా వేసేసుకున్నాము. ఇలా వేసుకొని కాల్ చేసుకున్నాము. ఇవి మంచిగా కాలాలి, కొంచెం దూరగా వేగాలి. ఆ విధంగా కాల్చుకున్నాము. అసలు వంకాయ బజ్జీ అంటే తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తింటారు. మంచి టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది వర్షాకాలం కదా, వర్షాకాలంలో అయితే మనము పకోడీలు, బజ్జీలు అంటూ చేస్తూ ఉంటాము, చేసుకొని తింటూ ఉంటాము. అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా దూరగా వేగాలి. కొంచెం వేగిద్దాము. వేగిన తర్వాత తీసేసుకున్నాము. వీటినైతే ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. మిగతావన్నీ వేసేసుకున్నాము.
ఇవి కూడా వేగనిద్దాం. ఇవి కూడా తీసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాము. తీసుకొని స్టఫింగ్ ఉంది కదా, ఇది ఈ మధ్యలో పెట్టేసుకుందాము. మధ్యలో పెట్టుకోవాలి. అన్నిట్లను అలానే పెట్టేసుకుందాం. ఇలా అన్నిట్లకు స్టఫింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఈ అన్నిట్లకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకుందాము. ఇగో మనం బజ్జీ పిండి కూడా రెడీ అయిపోయింది. చూసారా, ఇలా వేస్తే వచ్చే విధంగా అయింది. బజ్జీలు అయితే మంచిగా మునుగుతాయి. ఇందులో మనము దీన్ని ఒక్కొక్కడిగా ముంచుకొని అందులోనైతే వేసేసుకుందాము. ఇలా ముంచుకోవాలి, ఇలా తిప్పాలి. మొత్తం ఈ విధంగా ఇందులో తిరగాలి. తిరిగిన తర్వాత వంకాయ మొత్తం మునిగిన తర్వాత దీన్నైతే ఇందులో వేసేసుకుందాం. ఇంతేనండి, మన వంకాయ బజ్జీ రెడీ అవుతుంది. ఇప్పుడు అన్నీ ఇంతే, ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. చూసారా, వంకాయ బజ్జీ రెడీ అవుతుంది. ఆహా, ఎంత కష్టపడ్డాను. కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు ఉంటుంది కదా. చూసారా, ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుందాము మనం. వెరీ సింపుల్ కదా. మీకు వంకాయ బజ్జీ తినాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకోండి. ఆహా, ఏమి రుచి, అనురామై మరచి బాగా తిందా మరి. తాజా కూరలలో రాజా ఎవరండి, వంకాయేనండి కదా. వంకాయ అసలు వంకాయ కర్రీ కానీ, వంకాయ వేపుడు కానీ, ఇంకా చాలా రకాలుగా అసలు వంకాయతో చేసుకుంటే వెరీ టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకేనండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మన వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇంకొంచెం కలర్ రావాలనుకుంటాం. ఇప్పుడు కొంచెం కలర్ వస్తే సరిపోతుందని వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారా, ఎంత మంచి టేస్ట్, ఎంత బాగున్నాయో. అన్నీ ఇలానే కాల్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అన్నీ. మునుగుతలేదు అసలు. వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. వీటిని అయితే ఒక టేస్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా తీసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకొని ఈ ఉల్లిగడ్డలు అయితే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాము, కట్ చేసుకొని ఇవి పెట్టేసుకున్నాను ఒకదానికి. ఇవైతే తినేటప్పుడు పెట్టేసుకున్నాము, ఇవి ఇప్పుడు తిన్నాము. వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది వంకాయ బజ్జీ అయితే.
వావ్, చాలా బాగుంది. మీకు ఈ వంకాయ బజ్జీ కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.